నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. వానాకాలం వచ్చిందంటే చాలు పుట్టగొడుగులు ఎక్కడంటే అక్కడ తారసపడుతూ ఉంటాయి. సహజ సిద్ధంగా పెరిగే ఈ పుట్టగొడుగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. శాకాహారంలో మాంసాహారం మాదిరిగా కనిపించే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే పుట్టగొడుగు అంటే సన్నని కాడ, దానిపై ఓ బుల్లి గొడుగులా ఒక చిన్న కాయలా తెలుపు రంగులో దాని రూపం ఇట్టే కళ్ల ముందు కదలాడుతుంది. అయితే ఇప్పటి వరకు తెల్లని వర్ణంలో కనిపించే పుట్టగొడుగులనే మనం చూసాం. కానీ బ్లూ కలర్ లో ఉన్న పుట్టగొడుగులను బహుశా ఎప్పుడూ చూసుండకపోవచ్చు. ఇక ఇప్పుడు అవి మన తెలంగాణలో కూడా దర్శనమిస్తున్నాయి. నిజమే, అవి మన దగ్గర కూడా ఉన్నాయి. తొలిసారిగా అవి తెలంగాణలో ఎక్కడ బయటపడ్డాయి, వాటి ప్రత్యేకతలేంటి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలో ఓసారి తెలుసుకుందాం. తెలంగాణలో మొదటిసారిగా అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో గల కాగజ్ నగర్ అటవీ డివిజన్ లో ఆల్ బ్లూ మష్రూమ్ జాతిని కనుగొన్నారు. దీని శాస్త్రీయ నామం ఎంటోలోమా హోచెస్టెటెరి. వీటిని బ్లూ పింక్ గిల్ లేదంటే స్కై బ్లూ మష్రూమ్ గా పిలుస్తారు. ఈ జాతి పుట్టగొడుగులు గులాబీ, ఊదా రంగులను కలిగి ఉంటాయి. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు జూలై 20న ఈ పుట్టగొడుగులు కంటబడ్డాయి. ఇక ఈ తరహా పుట్టగొడుగులు న్యూజిలాండ్ లో విరివిగా కనిపిస్తాయి. ఆ దేశ కరెన్సీ నోటుపై కూడా ఈ పుట్టగొడుగు చిత్రాన్ని ముద్రించారు. న్యూజిలాండ్ దేశపు 50 రూపాయల నోటు మీద ఇది కనిపిస్తుంది. ఈ పుట్టగొడుగులను ఆ దేశ జాతీయ ఫంగస్ గా కూడా గుర్తించారు. ఈ పుట్టగొడుగు చాలా అరుదైనది. ఎంతో ప్రత్యేకత, వైవిధ్యం కలిగిన బ్లూ కలర్ పుట్టగొడుగు తెలంగాణ నేలపై దర్శనమివ్వడం విశేషమని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో అరుదైన బ్లూ పుట్టగొడుగులు కనిపించడం ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంటోలోమా హోచెస్టెటెరి అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించే మనోహరమైన, విభిన్నమైన పుట్టగొడుగుల సమూహం అని అంటున్నారు. వాటి రూపం ఆశ్చర్యం కలిగిస్తోందని, గులాబీ, ఊదా రంగు మొప్పల కారణంగా బ్లూ పింక్ గిల్స్ లేదా స్కై బ్లూ పుట్టగొడుగులని పిలుస్తారని తెలుస్తోంది. ఇక మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చక్కెరకు బదులుగా పోషకాలను ఉత్పత్తి చేయడం మైకోరైజల్ జాతుల ప్రత్యేకత అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పుట్టగొడుగుల కారణంగా చెట్లకు కూడా ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోకపోవడమే మంచిదని తెలిపారు. ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయో యాక్టివ్లను కలిగి ఉంటాయని, వివిధ వ్యాధుల నివారణ, మెడిసిన్ తయారీలోనూ ఇవి ఉపయోగపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ అరుదైన పుట్టగొడుగుల జాతిని సంరక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు సంబంధిత అధికారులపై ఉంది.